హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ హెల్త్ జాగ్రత్త అండి. దయచేసి బయటికి వెళ్ళకండి. ది సిచ్యువేషన్ ఇస్ బ్యాడ్. ఈరోజు మనం బీరకాయ పచ్చడి చేద్దామండి. బీరకాయ తొక్కుతో పచ్చడి అండి. బీరకాయ పొట్టు ఒలుస్తాం కదండి, దాంతో పచ్చడి. కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పు, ఆవాలు, చాయమినపప్పు, మెంతులు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు. బీరకాయ తొక్కు అండి, అది మనం బీరకాయ చెక్కుతాం కదండి, అది పీల్చేసిన బీరకాయ తొక్కు. ఆయిల్, చింతపండు, బెల్లం అండ్ కల్లుప్పు అండి, క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా అది. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకుని ఆయిల్ వేయాలండి. మనకి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇందులో ఫస్ట్ తాలింపులు వేసుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఏమీ ఇది ఉండదు, మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో 8 వెల్లుల్లిపాయ రేఖలు వేసానండి. వెల్లుల్లిపాయలు బాగా వేగనివ్వాలండి. తర్వాత పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్ చూసుకోండి, నేను ఉజ్జాయింపు వేస్తున్నాను కానీ 2 టేబుల్ స్పూన్స్ పడుతుందండి. మినపగుళ్ళు ఇవి 1 టేబుల్ స్పూన్. తర్వాత ఆవాలండి 1/2 టేబుల్ స్పూన్. జీలకర్ర, ధనియాలు అండి, ఇది 1 టేబుల్ స్పూన్, అదొక టేబుల్ స్పూన్, రెండు కలిపి వేస్తున్నానండి నేను. ఇది 1 టేబుల్ స్పూన్, అదొక టేబుల్ స్పూన్ వేసాను. కొన్ని మెంతులండి, మెంతులు ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే చేదు వచ్చేస్తుంది, కానీ కొన్ని వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు ఒక 7-8 వేయండి. మీరు కారం ఎక్కువ తినేలాగా ఉంటే ఒక 10 వేసుకోవచ్చండి. ఎండుమిరపకాయలు ఎంత వేసుకుంటే చింతపండు డోసు అంత పెంచుకోవాలండి, మనకప్పుడు సరిపోతుంది పచ్చడి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసాక ఒకసారి బాగా కలపాలండి, కిందకి పైకి. తాలింపులు అన్నీ మిక్స్ అయ్యి ఫ్రై అవుతాయి. ఇది ఫ్రై అవుతుందండి కదా. బీరకాయ తొక్కు, కరివేపాకు వేయండి. బీరకాయ తొక్కు ఉంది చూడండి, అది క్లీనింగ్ ఏంటంటే మనం బియ్యం కడుగు ఉంటుంది కదండి, ఆ కడుగులో కొంచెం పసుపు, 1 స్పూన్ క్రిస్టల్ సాల్ట్ వేసి బీరకాయ తొక్కు ఒలిసిన పొట్టు అందులో వేసేయండి. ఒక 5 మినిట్స్ పోయాక అది తీసి కడిగితే, నార్మల్గా కడిగిన, ఒకవేళ ఇప్పుడు అన్నీ మందులతో పంట కదండి, అందుకని కొంచెం నీట్గా ఉంటుంది, మనకు భయం ఉండదు. కరివేపాకు వేసి వేయించుకోవాలండి. తాలింపులన్నీ బాగా వేగాలి. అదే మనకి ఇంట్లో పాదులు ఉన్న బీరకాయలు అయితే భయం ఏమి ఉండదు కానండి, బయట కొంచెం అన్ని మందుల మీద పెంచుతున్నారు కదండి, అందుకని కొంచెం క్లీన్ చేసుకోండి బాగా. ఇదేంటంటే మామూలు వాటర్లో కడిగితే దానికి ఉన్న సారం అంతా పోతుందండి, అదే బియ్యం కడుగులో కడిగితే దానికి ఉన్నవన్నీ దాన్నే ఉంటాయి, మనకి వేస్ట్ అయితే పోతుందండి. పసుపు, యాంటీబయాటిక్, సాల్ట్ వల్ల ఏమైనా ఈ మెడిసిన్ ఉంటే పోతుంది, అందుకనేసి అలా కడుక్కోండి. నేను ఆల్రెడీ కడిగి పెట్టానండి అలాగా. ఇప్పుడు ఈ బీరకాయ తొక్కు అంతా ఇందులో వేసేయాలండి. మొత్తం ఈ తొక్కు అంతా నీళ్ళు వాడబెట్టుకుని ఉంచానండి, అది వేసేస్తున్నాను. ఇది పచ్చడి మటుకి చాలా హెల్దీ అండి, ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఈ రోజుల్లో ఎక్కువ అపెండిక్స్ పెయిన్ పడిపోతుంది, 24 అవర్స్ పెయిన్ ఎక్కువ వస్తుందండి. ఎందుకంటే మనం ఆకుకూరలు మానేసాము, మ్యాక్సిమం అన్నీ ఫైబర్ సంబంధించినవి అన్నీ మానేసామండి. అప్పుడప్పుడు కూడా ఇలాంటివి తింటూ ఉండాలి. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి పచ్చడి పదార్థంలో. ఈ బీరకాయ తొక్కుకి చూడండి, ఇది బాగా ఫ్రై అయింది, చూసారా, మనకి బీరకాయ బాగా ఫ్రై అయ్యి తక్కువ అయిపోయింది. ఇందులో ఈ క్రిస్టల్ సాల్ట్ ఉంది కదా, అది వేసుకుని, బెల్లం కూడా వేసేసుకోవచ్చండి. వేసేసుకుని చల్లార్చి మిక్సీ పట్టడం అండి. కొంచెం చల్లారాక మిక్సీ పట్టి, ఈ మిక్సీ పచ్చడి కొంచెం బరకగా అయిన తర్వాత చింతపండు పులుపు కింద చేసుకోవాలండి. అదే కొంచెం వాటర్ వేసి కలుపుతాం కదండి, ఆ పులుపు తీసుకుని ఒక గ్లాస్ వాటర్కి అండి, ఇంతటికి 1 కప్పు వాటర్ చింతపండు పులుపు తీసి పెట్టానండి. ఇదిగోండి, ఈ మోస్తరు పల్చగా వేయకండి, కొంచెం చిక్కగానే వేయండి. వేసి
ఇది మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టిన తర్వాత మెత్తగా అవుతుంది కదండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ మిక్సీ పట్టిన దాన్ని తాలింపు వేసుకోవాలండి. ఇలా తాలింపు వేసుకుని కొంచెం వేగనిస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. లేదు మీరు ఈరోజే తినేసి అయిపోయేలాగా అయితే మటుకి డైరెక్ట్ యూజ్ చేసేసుకోండి. మీకు ఒక వారం 10 రోజులు నిల్వ కావాలంటే ఇలా ఆయిల్లో బాగా వేడబెట్టుకుని చల్లార్చుకుని యూజ్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుందండి. ఇంచుమించు 1 మంత్ వరకు ఉంటుందండి. బాగా వేయించుకుని ఉంచుకుండి చల్లార్చుకుని గాజు పాత్రలో పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు ఉంటుంది. బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అండి. తప్పక ట్రై చేసి చూడండి. ఇది అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎక్కువ పిల్లలకి కొంచెం మనం ఇలా హెల్తీ ఫుడ్ అందిస్తూ ఉండాలండి అప్పుడప్పుడు కొంచెం కొంచెం. చూడండి అన్నంలో కలిపి పెడితే పిల్లలు మనకి చాలా ఇష్టపడతారండి. పోనీ దీనిలో నాన్ వెజ్ కూడా నంచుకొని పెట్టచ్చు. చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసి పెట్టండి. ఎక్సలెంట్గా ఉంటుందండి అన్నం. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి మటుకి తప్పకుండా ఈ పచ్చడి ట్రై చేయండి. కింద బెల్ బటన్ నొక్కడం మటుకి మర్చిపోకండి. నా నెక్స్ట్ వీడియోస్ తీసి చూదురు కానీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్. నమస్తే.